బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ముప్పు పొంచి ఉంది. ముంబైలో నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్లోకి ఇద్దరు చొరబడేందుకు ప్రయత్నించారు. ఆ ఇద్దరు చొరబాటుదారులు కూడా వేర్వేరు సమయాల్లో ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే వారిలో ఒకరు మహిళ కూడా ఉన్నారు. మరొకరు జితేందర్ కుమార్ సింగ్ అనే వ్యక్తి. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతోన్న జితేందర్ ను గుర్తించింది సెక్యూరిటీ సిబ్బంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించగా కోపంతో ఫోన్ ని నేలకు విసిరికొట్టాడు. అయితే అదే రోజు సాయంత్రం అపార్ట్మెంట్లో ఉంటున్న మరో వ్యక్తి కారు వెనక నుంచి నక్కి లోపలికి ప్రవేశించాడు. దీంతో సెక్యూరిటీ అతన్ని పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఛత్తీస్గఢ్ నుంచి సల్మాన్ ఖాన్ ను కలవడానికి వచ్చినట్టుగా నిందితుడు తెలిపాడు. అయితే మళ్లీ అదే గెలాక్సీ వద్ద ఓ మహిళ ఈషా చాబ్రియా చక్కర్లు కొట్టి ఇంట్లోకి ప్రవేశించింది. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ప్రశ్నించగా నాకు సల్మాన్ ఖాన్ 6 నెలలుగా తెలుసని అతను పిలిస్తేనే వచ్చాను అంటూ జవాబు చెప్పింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పటికే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఎదుర్కొంటూ ఉన్నాడు సల్మాన్ ఖాన్. విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చొరబాటుదారులతో సల్మాన్ ఖాన్ కు భద్రత కరువైంది అంటూ వార్తలు గుప్పమంటున్నాయి.